సోషల్ మీడియా చేయంగా గల్లీలు ఉండేటోళ్ళు కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోతారంటే నమ్మలే గాని ఉన్న కుమారి ఆంటీని ఇప్పుడు మోనాలిసాను చూసినాక ఇది నిజమే అనిపిస్తుంది. ఆమె ఉత్త ఫేమస్ అవ్వడే కాదుల్లో సినిమాల ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇదేదో ఉత్త మీది మాటలకు కాదు, ఓ సినిమా డైరెక్టరే బాగా చెప్తే అలా ఇంటికి పోయి మరీ చెప్పిండు. 144 ఏళ్లకు ఒక్కపారు వచ్చే కుంభమేళకు పోయి పుణ్యస్నానాలు చేసిరండిరా అంటే పూసలామెటామని ఫేమస్ చేసిరు కదరా సామి. ఏందో ఏమో సోషల్ మీడియా అంటే ఉత్తుత్త పుకార్లు అనుకురు గాని ఇప్పుడు అదే సోషల్ మీడియా చేయంగా పుకార్లు కూడా వాస్తవాలైనాయి కదా మోనాలిసా విషయంలో. మీరు అది నమ్మాలంటే ఇది చూడాల్సిందే. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर। और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई, सारे मुद्दों पर बातचीत हुई। और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है। ఇన్నరా డైరెక్టర్ ఏం చెప్తుండో. ఏమంట కుంభమేళాలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పోయి పూసలు అమ్ముకునే ఈ మోనాలిసాన్ వీడియోలు తీసి ఆమె అందం గురించి వర్ణించుకుంటా వీడియోలు చేసిర్రు. ఖాతమిగా ఒగలేనుకోగలు తొవ్వబట్టినట్టు వీడియోలు చేసి ఇప్పుడు ఆఖరికి ఆమెను సినిమా హీరోయిన్ చేసేదాకా ఊకోలే. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్టు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇంతకు ముందు చెప్పిండు. కానీ అది నిజమని అందరు నమ్మేతందుకు ఇట్లా మోనాలిసా వాళ్ళ ఇంటికి పోయి అగ్రిమెంట్ మీద సంతకం చేపించుకుండు. ఇక మోనాలిసా సంతకం చేసుడే లేటు, అలా ఇల్లు చూపించుకుంటే యాక్టింగ్ కూడా షురూ చేసిందిగా. ఇప్పుడు ఈ ముచ్చట ఎరుకైన నెటిజనాలంతా అవునా నిజమా అని షాక్ అవుతుర్రు. కొందరేమో మోనాలిసాకి సోషల్ మీడియాలా గట్టిగానే అదృష్టం ఉందిరా అంటే, ఇంకొందరేమో నడువురిరా మనం కూడా కుంభమేళా పోయి ఓ పూసలో బట్ట పెల్కలో అమ్ముకుందాం, మనకు కూడా గిట్లనే అదృష్టం కలిసి రాకపోతుందా అని మాట్లాడుకుంటుర్రు. మొత్తం మీదనైతే ఈ సోషల్ మీడియాతోని కానిదంటూ ఏది లేదని మల్లోపార్ నిరూపించిరుగా. ఏమంటారు?